ఈరోజు మీకు నేను ఒక డిఫరెంట్ వీడియో అనమాట. కనిపిస్తుంది కదా, పావురం. దాని కింద గుడ్డు ఉంది, పొదుగుతూ ఉంది. ఓకే, వాస్తవానికి ఆ గుడ్డు పెట్టింది అది కాదు, మరి ఏది? ఏవి పావురాలు వెళ్ళిపోయినట్టుంది, ఆ కార్నర్లో ఉన్నట్టుంది ఒకటి. సరే, మనం వస్తాం కదా, వీడియో తీస్తున్నాం, వెళ్ళిపోయినట్టుంది. యాక్చువల్గా నాకు ఆ పావురాలు సౌండ్స్ పాడవు. అండ్ జిహెచ్ఎంసీలో కూడా పావురాలు ఫుడ్ వేయటం నిషేధం. ఓవరాల్గా చాలా దేశాలు పావురాలు ఫుడ్ వేయటం నిషేధం. ఎందుకంటే ఆ పావురాల యొక్క డస్ట్ పార్టికల్స్ కానీ, మల వ్యర్థాలు కానీ, లైక్ అన్నీ కూడా ఎలాగంటే చాలా చాలా డేంజర్ అనమాట. ఇటువంటి మూమెంట్లో నాకు ఆ పావురాలు చేసే సౌండ్ ఉంటాయి చూసారా, ఎక్కడ లేని ఇరిటేషన్. దాంతో దీనికి ఇది బ్యాంక్ సీజ్ చేసిన ప్రాపర్టీ, నా డబ్బులతో ఇది క్లోజ్ చేయించా. మీరు చూడవచ్చు అటు సైడ్ కూడా, ఈవెన్ ఇది వేరే వాళ్ళ ఫ్లాట్ సైడు, అటు సైడ్ కూడా నేనే క్లోజ్ చేయించాను. ఇంక లక్కీలీ మొన్న వచ్చేసి బ్యాంక్ వాళ్ళు ఇదంతా మరలా క్లీన్ చేయించి, అది కూడా సిటీలో అపార్ట్మెంట్లో ఎస్పెషల్లీ ఈ కుప్పలు అనమాట, బ్యాంకులు సీజ్ చేసే ప్రాపర్టీ. సరిగా మెయింటెనెన్స్ ఉండదు, ఏముండదు, అలా వదిలేస్తున్నారు. దాంతో ఈ పావురాలు అడ్డదిడ్డంగా వచ్చేస్తున్నాయి. ఎక్కడెక్కడ ఫుడ్ వేస్తారు అవేమో తినేసి కాంక్రీట్గా ఉన్నటువంటి చోటకు వచ్చేస్తాయి. సరే, పాయింట్ ఏంటంటే గుడ్డు మరి ఏది పెట్టింది ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ పావురం పొదుగుతుంది కదా, కాసేపు అయితే వేరే పావురం వచ్చింది, అది కూర్చున్నది. ఇంకోటి అయితే ఇంకోటి, దఫాలకి పావురాలు కూర్చోండి. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. మామూలుగా కోకిలు కూడా దాని గుడ్లు తీసుకెళ్ళి కాకి గుడ్లో పెట్టింది, కాకి పొదిగిద్ది. బిడ్డలు ఎదిగిన పుట్టినప్పుడు కూడా కాకుల్లాగా ఉంటుంది. బట్ ఆ తర్వాత వచ్చేసి ఏంటి, అవి కోకిలని తెలియగానే దాని వాయిస్ని బట్టి ఇంక వెళ్ళిపోతాయి ఎట్టి అటు. ఇలా వేరే పక్షి గూట్లో గుడ్లు పెడితే విన్నాం, కానీ ఒక గుడ్డునే ఇన్ని పావురాలు పదవడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసా, ఇలా ఒక పావురం గుడ్డు పెడితే ఆ గుడ్డుని రకరకాల పావురాలు పొదటం. ఇది కాసేపు కూర్చుంది, ఇంకోసేపు ఏది. ఈ పైన వచ్చేసి ఇది ఉంది కదా, ఇదబ్బా, ఇది దానికి సపోర్ట్ అన్నట్టు కింద వర్షం పడకుండా. తర్వాత జస్ట్ మీకోసమే నేను లేపుతాను, మరలా అదే వచ్చింది చూద్దాం. ఓకేనా, అది గుడ్డు, ఏది గుడ్డు లేచింది కదా, వెళ్ళిపోయింది. ఇంకో 2-3 వచ్చినాయి. సో జస్ట్ 1 minute కూడా అవసరం లేదు, మన 2 నిమిషాలు, కొన్ని సెకండ్స్ అనమాట. మళ్ళీ వచ్చేసి వేరే పావురం వచ్చిద్దా, ఇది వచ్చిద్దా చూద్దాం. గుడ్ అయితే అది ఫస్ట్ ఏం చేస్తాయంటే ఇలా స్ట్రాంగ్గా ఉన్నటువంటిది తీసుకుంటాయి. అక్కడ చిన్న చిన్న గడ్డి పీసులు లాంటివి పెట్టింది చూడండి, గుడ్డు పడకుండా అనమాట, బ్యాలెన్స్. ఇవి భయంకరమైన బద్ధకం అనమాట పావురాళ్ళకి. సో పక్షి గుట్లు లాంటివి పెట్టవు, జస్ట్ ఇలా నిండుగా గట్టిగా ఉన్నది తీసుకొని అక్కడ చిన్న చిన్న పార్టికల్స్ లాగా పెట్టేసినాయి కదా, గుడ్డు పడకుండా అనమాట. ఇక అక్కడికి ఇంకా 1 by 1 వేరే వచ్చి కూర్చుంటూ ఉంటాయి. పిలవాలా లేకపోతే వచ్చిద్దా? ఇంకోటి ఇప్పుడు దాకా కూర్చుంది కదా, ఇంకా రెస్ట్ తీసుకుంటున్నట్టు. సరే చూద్దాం. నిన్న యాక్చువల్గా మల్టిపుల్ అనమాట అబ్బాయి, అసలు పావురాలు ఎన్నంటే అసలు అన్నీ వచ్చేస్తుంది. అవన్నీ క్లోజ్ చేయించినా కానీ అగైన్ అండ్ అగైన్ వస్తుంటే చాలా ఇరిటేషన్, కుప్పలు వస్తున్నాయి. అప్పటికి కాలనీ అసోసియేషన్ గ్రూప్లో కూడా పెట్టించాను, పావురాల వల్ల ప్రమాదం ఏంటి, జిహెచ్ఎంసీ పావురాలు ఫుడ్ వేస్తే జరిమానా ఎందుకు అన్నది ఏంటి అని. దాన్ని అయినా కానీ ఎక్కడో చోట పావురాలకు ఎవరు ఫుడ్ వేస్తూనే ఉన్నారు, అవేమో వస్తూనే ఉన్నాయి. వస్తుంది నెమ్మదిగా. అది కానీ వచ్చింది. ఓకే,
ఆఫీస్లో మన జియో నెట్ అదేం ప్రాబ్లం ఉంది. సరే అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చేసి వచ్చా. వాళ్ళు వచ్చారంట, ఇందా ఫోన్ చేశారు. సో తిన్నాక వస్తారని చెప్పాను. ఇది 5 నిమిషాలు దాటేసింది. నెక్స్ట్ డ్యూటీ ఎక్కే పావురం ఇది వెళ్ళిపోగానే అది. మొన్న ఒక పావురం చూశాను, చాలా బుడ్డది. మా అమ్మ అంటుంది, చిన్న పావురం రా, అదట్ట గుడ్డు పెడితే అనుకున్నాను రా అంటుంది. సో అంటే ఈ పావురాల్లో వచ్చేసి అంత దాన్ని ఏం చదువు ఫ్యామిలీ ఓరియంటెడ్ అనమాట. గుంపులు గుంపులుగానే ఉంటాయి ఎప్పుడైనా ఇవి. ఒక పావురం మీరు ఎప్పుడు చూసుంటారు, కాబట్టి గమనించండి. సరే, పొదుగుతుంది. ఈ ఎండకు అసలు పొదిగిద్దా లేదన్నది ఒక డౌట్. ఇంత ఎండలో ఓపెన్ ప్లేసు అండ్ 1 by 1 అనమాట మారుతూ ఉన్నాయి. సరే, మా అమ్మ అయితే మొన్న ఆ గుడ్డిని కూడా తీద్దామని చెప్పిన, ఎందుకంటే కంటిన్యూ ఒకటి వస్తున్నాయి. మా అమ్మ ఉండేసంది, వద్దురా ఎందుకు లేని పని పాపం ఉన్నవు, రేపెటు బిడ్డ పొదిగాక అవే తీసుకొని వెళ్తేలే ఎక్కడికో అంది. మొన్న ఈ పక్కన బ్యాంక్ ఫ్లాట్ ఉందా, దానిలో వచ్చేసి క్లీన్ చేసి అతను ఏం చేశాడంటే లోపల చిన్న పక్షులు ఉన్నాయి, పుట్టిన పిల్లలు. అవి తీసుకెళ్ళి ఆ మహానుభావుడు ఆ పైన పెట్టాడు. దాంతో అవేమైనాయి అంటే చచ్చిపోయినాయి. అంటే ఇంకా 2 బతికొని 2 చనిపోయినాయి అనమాట. అప్పటికి గుంపులు పావురాలు వచ్చేసాయి. అవతల కనిపిస్తుంది కదా పాపం, ఆ ఫ్లాట్ ఆ కొత్త కట్టిన బిల్డింగ్ అది, వాళ్ళ దాన్ని కూడా భయంకరంగా వచ్చేసాయి. సరే, 6.5 minutes అవుతుంది, ఇంక బాగోదు. కానీ మీరైతే దయచేసి రిక్వెస్ట్ చేస్తుంది, మీరు యానిమల్ లవర్స్, బర్డ్ లవర్స్ ఎవరైనా కానీ, పావురాలు అయితే హెల్త్కి చాలా డేంజర్ అండి. కావాలి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. పావురాలను చంపండి అనను, అవి అడవిలో ఉంటే మంచిది, జనావాసాలు ఉంటే మనకు చాలా డేంజర్. దయచేసి ఒకటి ఫుడ్ వేయొద్దు. ఫుడ్ వేయటం నిషేధం హైదరాబాద్లో. చాలా దేశాల్లో ఫుడ్ వేస్తే జైల్లో కూడా పెడతారు. అవునా కదా, క్రాస్ చెక్ చేసుకోండి. మరలా చెప్తున్నా, అది కుక్క అయినా, పామైనా, పిల్లైనా, గుర్రమైనా ఏదైనా కానీ అవతల వాటికి ఫుడ్ వేస్తున్నా, అవతల వాటిని మనం పెంచుకుంటున్నామన్నా వాటి వల్ల మానవాళికి ఇబ్బంది రాకూడదు. అదొక్కటే నేను ఎప్పుడు కూడా చెప్పాను. సో అది విషయం. ఇంకా ఇంట్లో నుంచి అవతల సైడ్ తీద్దామా? సరే, ఆ డస్ట్ పార్టికల్స్ చూపిస్తా చూడండి. అసలు ఇదంతా పావురాలు వ్యర్థాలే. ఆ కిటికీలు అయితే అసలు ఎంత ఘోరంగా ఉంటాయి చూడండి. అసలు మనకు మా సైడ్ కిటికీలన్నీ క్లోజ్ చేసే ఉంటాయి. ఇంకా విండోస్ పెట్టుకుని ఉపయోగం అంటే మీరే చెప్పండి. ఇవి ఏమాత్రం వర్షం పడి పైకి లేచినప్పుడు కనుక మనం పీల్చామా ఇంక అంతే సంగతులు, పోతాం దెబ్బకి. ఆల్మోస్ట్ ఈ పావురాలు ఉన్న చోట్లల్లా విండోస్ మొత్తం పాపం అందరూ క్లోజ్ చేసుకొని పెట్టుకోవటం. ఇవి ఆ కింద అయితే బ్యాంకు సీజ్ చేసిన ప్రాపర్టీ, అది లోపల ఒకటి మెష్, బయట ఒకటి. ఆ బ్యాంక్ ఆమె సమ్ లేడీ, ఆమెను మెచ్చుకోవచ్చు పాప. నేను ఆమె రిక్వెస్ట్ చేశాను, ఏ రకంగా ఇబ్బంది పెడుతుంది ఏంటని. ఆమె దగ్గరుండి క్లోజ్ చేయించింది. సరే, ఓకేనా. మన మనుషులకి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జంతువుల విషయంలో, పక్షుల విషయంలో ఉండండి, ఇబ్బంది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ.